అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారితో పాటు ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మరి కళ్యాణదుర్గంలో ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మరి కళ్యాణదుర్గంలో మీరు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. మేము విజయవాడ దగ్గర నుంచి వచ్చాం. మరి ఇక్కడ మీరు చేస్తున్న పనులకి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకైతే మాకు సంబంధం కనిపించలేదు. ప్రధానంగా గతంలో చేసినటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడ ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు మీ మీద చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే అమిలినేని సురేంద్రబాబు అనేటువంటి వ్యక్తి ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండడు. ఈ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు పట్టుకొచ్చి ఇక్కడ ఒక్క పని కూడా చేయలేదు ఈ 2 సంవత్సరాలు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ మాజీ మంత్రిగా ఇక్కడ పనిచేసిన ఆమె ఈ ప్రాంతాన్ని దోసుకొని ఇంకో ప్రాంతానికి పరిగెత్తిపోయింది. అంటే ఈ ప్రాంతంలో నిజంగా వాళ్ళు కొంత రైతులకో లేదా ప్రజలకో ఏదైనా చేసింటే ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఇంకో ప్రాంతానికి పరిగెత్తిపోయిందంటే ఈ ప్రాంతంలో మొత్తం ఉన్న వ్యవస్థనంతా దోపిడీ చేసింది. ఎవరైతే ఎంపీగా ముందు పనిచేశారో ఆయన ఈ ప్రాంతానికి రావడానికి కూడా భయపడేవాడు. అంటే మా గురించి కాదు, ఆనాటి మంత్రి ఉషశ్రీ చరణ్ గురించి ఆయన భయపడి ఈ ప్రాంతంలో అడుగు పెట్టిన పాపాన్ని కూడా పోలేదు. అంటే అంత అరాచకమైన పాలన వాళ్ళ విషయంలోనే జరిగింది. కానీ ఒకటి చెప్తున్నా, ఈరోజు మేము స్వచ్ఛందంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ప్రతిపక్షమైన ఎవరైనా కానీ వాళ్ళకి ఫ్రీగా వదిలేసేయండి, వాళ్ళు చేసుకుంటే ఏ కార్యక్రమాలు కూడా అడ్డుకిచ్చొద్దండి అని చెప్పారు. మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛందంగా చేసుకునేకి అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళ వెంట కనీసం వైసీపీ నాయకులు కూడా వాళ్ళ వెంట పోవట్లేదు. అంటే వాళ్ళకి ఒకటి, మనం ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధిని మనం సహకరించాలా, అభివృద్ధి వైపు మనం ఉండాలనే గొప్ప సంకల్పంతో అక్కడున్న వాళ్ళ నాయకత్వం కూడా, వాళ్ళు ఉన్న నాయకులు కూడా రంగయ్య వెంట నడవట్లేదు, ఎవరు వాళ్ళ పార్టీ వెంట కూడా నడవట్లేదు. అంటే దానికి ఇక్కడ ఎన్నో రకాలుగా ప్రభుత్వ నిధులు, అంటే బీటీపీ ప్రాజెక్ట్ కావచ్చు, ఎన్నో చెరువులకు మరమ్మతులు కావచ్చు, ఎన్నో రోడ్లు, అంటే నిత్యం రోడ్లు పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో రోడ్లు కూడా లేవు. అలాంటి రోడ్లు అభివృద్ధి కావచ్చు, లేదా కాలేజెస్ కావచ్చు, ఒకటి కాదు చెప్పడానికి లిస్టు నేను పెట్టుకోలేదు. కానీ చాలా రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో కళ్యాణదుర్గం తాలూకా అనే పేరుందని, ఖచ్చితంగా ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందనే సంకల్పం ప్రతి ఒక్కరు కలిగే విధంగా కూడా ఇక్కడ కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నా. సార్, మరి మీరు ఎమ్మెల్యేగా అడుగుపెట్టే టైంకి లేదా 2 సంవత్సరాల క్రితం వరకు కళ్యాణదుర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ 2 సంవత్సరాల్లో మీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఏ విధంగా మార్చారు? అసలు కళ్యాణదుర్గం నేను వచ్చే రోజు కళ్యాణదుర్గం పట్టణంలో నడుచుకుంటూ వచ్చాను. అంటే ఎక్కడ చూసినా డ్రైనేజ్ వాటరు, చిన్న రోడ్డు, అంటే పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. ఎక్కడ పడితే దుమ్ము ధూళి, చిన్న రోడ్లో వాళ్ళు, అంటే కళ్యాణదుర్గం మున్సిపాలిటీగా మార్చారు కాబట్టి ఆ విషయం కూడా చెప్తున్నాం. ఎందుకంటే చాలా చోట్ల చిన్న రోడ్లు ఉండొచ్చు, కానీ దానికి ఉన్న రోడ్డు కూడా చాలా వెడల్పుగా ఉంది. మేము ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఎన్నికైనామో ప్రజల దగ్గరికి వెళ్ళి మీ సొంత స్థలాలు కొంత ఉన్నాయి, మీరు సహకరిస్తే రోడ్డును అభివృద్ధి చేస్తామంటే నిజంగా వాళ్ళందరూ కూడా సహకరించి రోడ్లంతా కూడా అభివృద్ధి చేసి ఈరోజు మనం మిగిలిన మున్సిపాలిటీకి ధీటుగా మా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందుతుంది. రకరకాలుగా ఏదైతే అన్యాక్రాంతమైన భూములన్నింటినీ కూడా రక్షిస్తున్నాం. ఒక్క భూమి, ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమిని ఎవరు లాక్కోకుండా, దౌర్జన్యాలు చేయకోకుండా ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తి కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నారో వాళ్ళకు తోడుగా ఉండాలనే గొప్ప సంకల్పంతోనే మా పరిపాలన సాగిస్తున్నాం. సార్, అమిలినేని సురేంద్రబాబు అనేటువంటి వ్యక్తి మీద వాళ్ళు ప్రధానంగా చేస్తున్న మరో ఆరోపణ ఏంటంటే సురేంద్రబాబు గారి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఒక రేటు ఫిక్స్ చేశారు. ఆ రేటుకు సంబంధించి డబ్బులు అందితేనే పనులు కానీ ఫైల్స్ కానీ ముందుకు కదులుతాయి, లేకపోతే ఒక్క పని కూడా జరగదని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? అధికారులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పనులు వాళ్ళు చేయనిస్తున్నాం. మేము ఎక్కడ కూడా అధికారుల విషయంలో కానీ మామూలు, అంటే ఏం మామూలు ఉంటాయండి ఇవ్వడానికి, మేము తీసి చేయడానికే చాలా వరకు కూడా ఉంటాయి. నా జీతమే నేను ఈరోజు వరకు నా అకౌంట్లో తీయలే, నా జీతాన్నే ప్రజల కోసం ఉపయోగించాలనే సంకల్పంతో అట్లే పెట్టాను. నేను ప్రజలకి రేట్ అనేది సమస్య ఉండదు. నేనే కాదు, ఏ ఒక్క ప్రజలు ఎవరన్నా అట్లాంటి తప్పుడు పని చేస్తే మొదటగా నేనే స్పందించేది నేనే. వాళ్ళని ఎక్కడ కూడా వదిలే ప్రసక్తే లేదు. గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులన్నీ కాపాడాల్సిన బాధ్యత నాపైనది కాబట్టి అవన్నీ కాపాడుతూ, అలాగే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండేటట్టు కూడా మా పరిపాలన సాగుతుంది. ఎప్పుడు కూడా తప్పుడు పనులకు ఇక్కడ అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా మా పరిపాలన ఇంకా కూడా ఒకటి చెప్పారు ఈ మధ్యకాలంలో. ఏం చెప్తున్నారంటే, ముందు
అధిక రేటు అమ్ముతున్నారు షాపుల్లో, లిక్కర్ షాపుల్లో అన్నారు. మరి తర్వాత వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వైసీపీ నాయకులు వాళ్ళ మీడియా ఉంది కదా, వాళ్ళ మీడియా వచ్చి చాలా నెల 2 నెలలు అన్ని చోట్ల విచారించుకున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా డివేట్ కాలేదు. మొత్తం ఏదైతే ఎంఆర్పీ రేట్ ఉందో ఆ రేటే మాత్రమే ఈ షాపుల్లో అమ్ముతున్నారు అంటే మరి ఆయన ఇంకో రకంగా దాన్ని తీసుకున్నాడు. బెల్ట్ షాపుల్లో 20 నుంచి 30 రూపాయలు వస్తుంది. ఏందండి నా పరిస్థితి ఏంది? బెల్ట్ షాపులు ఏంది? వాళ్ళు ఏదో ఎక్కడో ఇప్పుడు పెట్రోల్ 1 లీటర్ ఏదైనా బంక్లో కొనుక్కొని పోతాడు, వాడు కొనుక్కొని రేట్ ఒకటి ఉంటుంది, వాడు తీసుకుపోయి అమ్మే రేట్ ఒకటి ఉంటుంది. అంటే అది వాడి ఇష్టం. నాది గవర్నమెంట్ చూసుకుంటుంది. అరికట్టాలంటే అరికట్టవచ్చు, నేనేం చేయగలుగుతాదని. ఇలాంటి చౌకబార రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు ఎవరిని కూడా విస్మరించట్లేదు. రాబోయే కాలంలో కూడా, ఎందుకంటే అతనికి ఏదో రకంగా ఏది కూడా లేదు కాబట్టి ఏదో రకంగా చేయాలా, ఏదో రకంగా అలజడి లేపాలనే సంకల్పంతో ఉన్నారు. కానీ కనీసం వైసీపీ నాయకులు కూడా ఆయన కోసం స్పందించట్లేదు. పరిపాలన బాగుంది, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారనేది వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేస్తున్నారు. సార్, మీరు ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే, గెలిచే వరకే రాజకీయాలు చేయాలి, గెలిచిన తర్వాత ప్రజలందరూ ఒకేలా చూడాలి. కానీ మీరు గెలిచిన తర్వాత వైసీపీ పట్ల వివక్ష చూపుతున్నారని, వైసీపీ అన్నవాడికి ఏ పథకం రానివ్వకుండా లేదంటే సీఎంఆర్ఎఫ్ లాంటివి వర్తించకుండా చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీరు నిజంగా అలానే చేస్తున్నారా లేదంటే అందరినీ సమానంగా చూస్తున్నారు? ఇప్పుడు 128 మంది సైకిల్ ఇక్కడ పంచాం, ఇక్కడ 128 మంది తీసుకున్నారు. అంటే మీకు 128 మంది తెలుగుదేశం అనే అభిప్రాయం ఉందా చెప్పండి? కాదు కదా. దాంట్లో 1, 2, 5 మంది వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి అక్కడ ఎక్కడ భేదాభిప్రాయాలు చూపించలేదే. తల్లికి ఏదైతే మనం ఉందో, ఇది మన సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో, నేను 4 వ్యక్తులకి వైసీపీకి కరడు కట్టిన వైసీపీ నాయకులకి ఒక్కొక్కరికి 10 లక్షల తరపున, అంటే ఒక బాలెంకటాపురం కావచ్చు, బ్రహ్మసముద్రం కావచ్చు, లేదా ఇతరత్ర మన ప్రాంత ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల తరపున మా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలను కాపాడాం. మాకు భేదాభిప్రాయాలు కానీ ఇంకో రకంగానే ఉండదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎవరైనా ప్రాణాపాయాల్లో ఉంటే రక్షించండి, కాపాడండి. అందులో భాగంగానే వాళ్ళని కూడా కాపాడడం జరిగింది. సార్, మరి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, 3 సంవత్సరాలు ఇంకా ఉంది ముందు. ఈ ప్రాంతం హార్టికల్చర్గా అభివృద్ధి చెందుతుంది బాగా. సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ రైతుల కోసం ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో భైరవాన్ దీప ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం. దాంతోపాటు 140 చెరువులకి నీళ్లు ఇస్తున్నాం. ఎందుకంటే ఆ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా, నీళ్ళు ఇవ్వాలనే దీంట్లో ఉన్నా కూడా ఆ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఎప్పుడైతే చెరువులకన్నిటికీ నీళ్లు పోతాయో ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ వేసుకున్న బోర్లలో నీళ్లు బాగా వస్తాయి కాబట్టి, వాళ్ళకి నిత్యం ఎప్పుడు నీళ్ళలో ఉంటారు కాబట్టి. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్క చోట ట్రాన్స్ఫార్మర్లు, పవర్ లైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే పవర్ని జనరేట్ చేసే రాష్ట్రానికే మేము ఇక్కడ పవర్ని సరఫరా చేసే శక్తి మా కళ్యాణదుర్గం ఉంది కాబట్టి ఏ రకంగా ఇబ్బందులు ఉండుకోకుండా చూసుకునే బాధ్యత మాది. సార్, మీ నియోజకవర్గ వ్యాప్తంగా మేము కొంతమంది ప్రజల్ని అభిప్రాయం అయితే అడగడం జరిగింది. సురేంద్రబాబు అనేటువంటి వ్యక్తి ప్రజలకి సేవ చేయడానికి సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, సైకిళ్ళు ఇస్తున్నాడు పిల్లలకి, వాల్మీకి సర్కిల్ని అభివృద్ధి చేస్తున్నాడు, విగ్రహాలు కావాలంటే లక్షలు ఇచ్చేస్తున్నాడు, ఎవరికైనా ఆపదంటే 1-2 లక్షలు జేబులోంచి తీసిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు అసలు మీ మోటివ్ ఏంటి? ఎందుకు ఇస్తున్నారు ఇలా మీరు? ఈ రోజు కాదండి, 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అంటే నేను కూడా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. సామాన్య రైతు కుటుంబం కాదని మంచి రైతు కుటుంబం నుంచే వచ్చాను. ఎందుకంటే మాకు కూడా, మా పెద్దవాళ్ళకు కూడా 100 ఎకరాలు భూములు ఉండేటివి. ఈరోజు కూడా మా అమ్మ, మా తమ్ముళ్ళు కూడా, నేను కూడా మా గ్రామానికి పోతూ ఉంటాం. నిత్యం సేద్యంలోనే ఉంటాం. సేద్యం వ్యవసాయం పండిస్తున్న వాళ్ళ కష్టాలు తెలుసు, ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని తెలుసు. కాబట్టి ఆ 20 సంవత్సరాల నుంచి కూడా ఈ నిరంతరం సేవా కార్యక్రమంలో ఉన్నాం. దాన్ని ఇప్పుడు ఇంకా కొంతగా మనం సర్వీస్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. సార్, చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మాట్లాడుతూ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన పైన ప్రజలు విసిగిపోయారు, కూటమి ప్రభుత్వం మరలా జన్మలో అధికారంలోకి రాదు, 2029లో వచ్చేది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే, అలానే రాష్ట్రంలో మొట్టమొదటిగా మేము గెలిచేటటువంటి సీటు కళ్యాణదుర్గమే అని మాట్లాడుతున్నారు. మరి అమిలేని సురేంద్రబాబు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకి ఎటువంటి సమాధానం చెప్తాడు? ఇట్లనే మాట్లాడి ఇంతకుముందు కూడా ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి, ఆఫీస్లో కూర్చొని బటన్ నొక్కి అన్న విధాలకు కూడా నేనే గెలుస్తా, 160 స్థానాలు వస్తాయి, చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిస్తా, చాలా ఇట్లాంటివి పలికాడు. అవన్నీ కూడా ఏమైనాయి? 11 సీట్లకు పరిమితమైనాడు. ఈరోజు నేను చెప్తున్నా, ఆయన కళ్యాణదుర్గం కాదు, జగన్ రెడ్డి కళ్యాణదుర్గం వచ్చి పోటీ చేసినా ఖచ్చితంగా చెప్తాం, మేము తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగరేస్తాం, ఖచ్చితంగా గెలవబోతున్నాం తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ సార్.